ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుండి 27 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేను ఎవడని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని నడుగగా, వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్తలు ఒకడు లేచిననియు చెప్పుకొనుచున్నారనిది. అందుకైన మీరైతే నేనెవడని చెప్పుకొనుచున్నారని వారిని నడుగగా, పేతురు నీవు దేవుని క్రీస్తు అనెను. ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. మరియు ఆయన అందరితో ఇట్లా నేను, ఎవడైనను నన్ను వెంబడింప గోరినెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొను. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని నెడలా లేక నష్టపరుచుకుని నెడలా వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈ ప్రశస్తమైన సమయములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని తన శిష్యులకు ఆయన నేర్పిస్తున్నట్లు మనము చూస్తున్నాం. ఒంటరిగా యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుప్రభు వారు తన శిష్యులకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పై వచనాల్లో మనం ధ్యానించాం, హేరోదు రాజు ఆయన నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రజలు ఆయన ఒక ప్రవక్త అని, చనిపోయి లేచిన యోహానని, లేక ఏలియా ఆత్మ కలిగిన వాడని అనేకమైన మాటలు చెప్పినప్పుడు హేరోదు యేసును చూడాలి అన్న ఆలోచన కలిగింది. ఆ శతమతముతో ప్రజలు ఉన్నప్పుడు తన శిష్యులకు యేసు ప్రభువారు ఈ ప్రశ్న వేస్తున్నాడు. నేను ఎవరని జనసమూహములో చెప్పుకొనుచున్నారని వారిని అడిగినప్పుడు వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచినని చెప్పుకొనుచున్నారనిది. హేరోదు రాజుతో ఏ సమాధానమైతే చెప్పారో యేసు ప్రభు వారితో కూడా ఈ శిష్యులు అదే సమాధానమును చెప్పడం అనేది మనం గమనిస్తున్నాం. ఎందుకంటే యోహాను ఒక ప్రవక్తగా, చాలా శక్తివంతమైన దైవజనుడుగా ఆ దినములో ఒక గొప్ప ఉద్యమానికి కారకుడయ్యాడు. ఆయన హేరోదు రాజు చంపించిన తర్వాత ఆయన మృతులలో నుండి లేచాడేమో అని ప్రజల యొక్క మనోభావము. విభిన్నమైనటువంటి మనోభావాలతో ప్రజలు ఆలోచన కలిగి ఉన్నారు. అయితే యేసు ప్రభువారు సూటిగా తన శిష్యులకు అంటున్నాడు,
జనసమూహము తాము ఏదనుకుంటున్నారనేది తర్వాత విషయం. కానీ నాతో నడుచుచు, నాతో ఉంటూ, నా మాటలు వింటూ నన్ను వెంబడిస్తున్న మీరు, నేను ఎవడని మీరు అనుకుంటున్నారు అని ఆయన అడిగినప్పుడు పేతురు, నువ్వు దేవుని క్రీస్తు అని. పేతురు తన హృదయాంతరంగంలో ప్రేరేపించబడ్డాడు. క్రీస్తు అనేటటువంటి వ్యక్తి అభిషేకించబడిన వాడు. యాక్చువల్లీ దేవుని కుమారుడైన క్రీస్తు నువ్వు. దేవుడు నిన్ను తన అద్వితీయ కుమారుడుగా ఈ లోకానికి పంపించి అభిషేకించి ఉన్నాడని పేతురు ఆత్మపూర్ణుడై ఆ మాట తెలియచేయడం అనేది మనం గమనిస్తున్నాం. అయితే యేసు ప్రభువు వారు ఒక మాట అంటున్నారు, మీరు ఈ మాట నేను పునరుత్థానుడే లేచే వరకు ఎప్పుడునూ మీరు చెప్పకూడదు, ఎవరితో ఎప్పుడు మీరు చెప్పవద్దు అని ఖండితముగా ఆయన ఆజ్ఞాపించినట్లు చూస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభువారు బహుశ్రమలు పాలై పెద్దల చేత, ప్రధానుల చేత, యాజకుల చేత, శాస్త్రుల చేత విసర్జించబడి చంపబడి మూడో దినాన ఆయన తిరిగి లేచుట అగత్యమని యేసు ప్రభువారు ఒక అద్భుతమైన మాటను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఒక సందర్భంలో అంటారు, మనిషి కుమారుడు పైకెత్తబడితేనే కానీ నేను పైకెత్తబడినలా అందరినీ ఆకర్షించుకున్నాను అని. అనగా ఆయన కలువరి శిలువలో మరణించి తను పునరుత్థానుడై లేచిన పిమ్మటే అనేక మంది ప్రజలు తనను విశ్వసిస్తారని యేసు ప్రభువారు తెలియచేశారు. అయితే ఇక్కడ మరొక అద్భుతమైన మాటను యేసు ప్రభువారు తెలియచేస్తున్నారు. ఏమిటంటే, తన చుట్టుప్రక్కల ఉన్న ప్రజలను ఆయన చూస్తూ, తన శిష్యులను చూస్తూ, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలాసార్లు మనుషులు యేసును వెంబడించాలని ఆశ ఉన్నప్పటికీ అన్ని అపేక్షించుకుంటూ యేసును వెంబడిస్తూ ఉంటారు. ఈరోజు చర్చ్కు వచ్చిన అనేక మంది యేసును నమ్మితే ఏమైనా లాభం ఉందా, ఏమైనా దొరుకుతుందా, మాకు మంచి జరుగుతుందా అన్న భావనతోనే ఏదో ఒక ఆశను కలిగి ఏదో ఒకటి అపేక్షించుకొని యేసును వెంబడిస్తున్నారే. కానీ ఆ యేసు ప్రభు రాజ్యములో ఆయనతో నేను ప్రవేశించడానికి లోకంలో ఎలాంటి శ్రమలు కలిగినా, బాధలు కలిగినా, వేదన కలిగినా నన్ను నేను ఉపేక్షించుకొని నన్ను నేను పూర్తిగా ప్రభుకు సమర్పించుకొని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా తన సిలువనెత్తుకొని యేసుతో నేను వెంబడిస్తాను. అనుదినము నాకు సంభవించే శ్రమలు, కష్ట బాధలన్నీ నేను అనుభవిస్తూ ఆయనను వెంబడిస్తాను అని ఆలోచన కలిగి ఉండాలని ప్రభు తెలియచేస్తున్నాడు. ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభు అన్నాడు. ఏంటంటే, ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా తన ప్రాణాన్ని రక్షించాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటాడు. దేవుని రాజ్యము నిమిత్తము, దేవుని నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడు అని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. ఒకడు లోకమంతా సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని నెలలా లేక నష్టపరుచుకుని నెలల వానికి ఏమి ప్రయోజనము? ఆస్తి, అంతస్తులు, భవనాలు, అనేకమైన సిరి సంపదలు సంపాదించుకొని దేవుని గనుక మనము పోగొట్టుకొని చచ్చిపోతే మనకేమీ లాభం లేదు. దేవుని నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని మనం ప్రభువును వెంబడించినప్పుడే
ఆయన ద్వారా మనకు మేలు కలుగును. అందుకే ప్రభు అంటున్నాడు, నన్ను గూర్చియో నా మాటలను గూర్చియో సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమలో వచ్చినప్పుడు సిగ్గుపడు. చాలామంది ఈరోజు మీరు చర్చికి వెళ్తున్నారా, దేవుడు నమ్ముకున్నారా అంటే సిగ్గుపడుతున్నారు. మేము క్రైస్తులమని కానీ మేము దేవుని బిడలమని కానీ చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. ప్రభువారు అంటున్నారు, నన్ను గురించి నా మాటల గురించి ఎవరు సిగ్గుపడినా మహోన్నతుడైన దేవుని సన్నిధి నుంచి ఒకరోజు దూతలతో కెరూబులతో ఆయన వచ్చినప్పుడు, అయ్యో ప్రభువా, నేను చర్చకొచ్చిన వాడిని, నీకు నమ్ముకున్న వాడిని అని చెప్పుకుంటే ఆయన ఒప్పుకోడు. అందరి ముందు మీరు ప్రభువు యొక్క బిడలగా ఒప్పుకున్నప్పుడే ఆయన వచ్చినప్పుడు మిమ్మును గురించి ఆయన ఒప్పుకుంటాడు, ఆయన మిమ్మును చేర్చుకుంటాడు. అదేవిధంగా ఆయన మరొక మాటను తెలియచేస్తా ఉన్నాడు. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్తున్నాను. దీని అర్థం ఏమిటి అంటే, చాలామంది దేవుని రాజ్యం కొరకు అన్వేషిస్తూ ఆయన వాక్యమును బట్టి నిలిచి ఉండేవారు దేవుని రాజ్యము చూచు వరకు, పరిశుద్ధత, నీతి, పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందాన్ని పొందే వరకు మరణించరు. ఆత్మ ద్వారా వారు ముద్రించబడతారు. పరలోక రాజ్యానికి సశరీరులుగా వారు లేవనెత్తబడి కొనిపోబడతారు. అది దేవుడిచ్చిన గొప్ప అద్భుతమైన హామీ. ఎందుకంటే ప్రతి శరీరయు దేవుని రాజ్యం కొనబడదు. కానీ దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, దేవుని కొరకు ఎంతమంది అయితే త్యాగము చేసి లోకాన్ని ఆశించకుండా దేవునిని ఆశించి జీవిస్తూ ఉన్నారో, అట్టి వారిని ప్రభు తన రాకడలో తన రాజ్యములో ఎత్తుకొని తన శాశ్వతమైన రాజ్యములో స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనల్ని మనం ఉపేక్షించుకొని ప్రాణము కాపాడుకోవాలన్న భావన లేకుండా ప్రభు కొరకు ప్రాణము త్యాగము చేయాలన్న మనోభావంతో మనము గనుక ముందుకు వెళ్ళగలిగితే నిశ్చయంగా మనము ఆశీర్వదింపబడతాం. రండి, ఈ సమయంలో తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మిమ్మను విశ్వాసముతో మీ మాటల కొరకు సంపూర్ణ సమర్పణ కలిగి ఈ లోకంలో మీ ప్రియబిడలుగా జీవించే భాగ్యము అనుగ్రహించండి. మాలో ఉన్న సమస్తమైన బలహీనతలు, పిరికితనాలు తీసివేసి మిమ్మను సంపాదించడానికి, మీతో కలిగి జీవించడానికి లోకములో త్యాగము చేసి ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించండి. మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షము దయచేయమని సకల మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనలను దీవించునుగాక.